నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీపూర్ బీట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో మళ్లీ మంటలు వ్యాపించాయి. వేసవికాలం కావడంతో కార్చిచ్చు ఘటనలు పునరావృతమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారులు రాకపోవడంతో ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు మేల్కొని మంటలను ఆర్పాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీపూర్ బీట్ సమీపంలోని ఫారెస్ట్ లో మంటలు మళ్లీ వ్యాపించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుని. శ్రీనివాస్, ఇప్పటికీ మంటలు అదుపులోకి వచ్చాయా? గతంలో మంటలు చెలరేగినప్పటికీ అధికారులు ఎవరూ రాలేదు, ఫారెస్ట్ అధికారులు అని చెప్పి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలేంటి? నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీపూర్ బీట్ సమీపంలో అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించడం జరిగింది. గత మధ్యాహ్నం నుంచి కూడా మంటలు వ్యాపించడంతో అడవి కూడా దహనం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే విలువైన కట్టె కూడా దగ్ధమైనట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారుల దృష్టికి చెప్పినా కానీ ఫారెస్ట్ అధికారులు ఎవరు అక్కడికి రాలేదని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇలాంటి తరచు పునరావృతం అవుతున్న ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లక్ష్మీపూర్ బీట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ మంటలు వ్యాపించడం జరిగింది. వేసవి కాలం కావడంతో ఎండిపోయినటువంటి చెత్త ద్వారా మంటలు చెలరేగుతున్నట్టుగా తెలుస్తుంది. మంటలు దానికి తోడు కొంచెం ఈదురుగాలు రావడంతో కూడా పెద్ద ఎత్తున అయితే ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో అయితే మంట రావడం జరిగింది. మంట రావడంతో అయితే అడవి అయితే దగ్ధం అవుతున్నటువంటి కార్చిచ్చు అయితే లేచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి స్థానికులు అయితే ఫారెస్ట్ అధికారులకు అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు తెలివిదినం కావడంతో ఫారెస్ట్ అధికారులు ఎవరు కూడా ఆ ప్రాంతంలో లేనట్టుగా తెలిసింది. ఇప్పటికైతే ఫైర్ సిబ్బంది అయితే పరిసర ప్రాంతాలకు వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికైతే తరచుగా ఈ సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు సరైనటువంటి నిఘా లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కడెం మండలంలో లక్ష్మీపూర్ బీట్ సమీపంలో సుమారుగా 2 కిలోమీటర్ల వరకు అయితే ఈ మంటలు అయితే వ్యాపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఈ కార్చిచ్చు తోటి అయితే ఈ మంటలు అయితే చెలరేగడం జరిగింది. ఈ వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో కార్చిచ్చు వల్ల ఇట్లా మంటలు వేయడం పరిపాటి జరుగుతున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయడం, ముఖ్యంగా ఆకతాయిలు మంట పెట్టామా లేకపోతే వేసవి కాలం కావడం వల్ల ఇటు ఎండినటువంటి చెత్త వల్ల కూడా ఈ రకంగా కూడా మంటలు వేసేయాలనేటువంటి కోణంలో అయితే ఫారెస్ట్ అధికారులకు ఆలోచిస్తున్నారు. ఇది పునరావృతం కూడా కాకుండా చూడాలని చెప్పేసి అయితే స్థానికులు కోరుతా ఉన్నారు. ఇక్కడ విలువైన కట్టె ఫారెస్ట్ లో ఉంటుంది కాబట్టి ఆ కట్టె కూడా దగ్ధమయ్యే అవకాశం ఉంటుంది, చెట్లు కూడా కాలిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. శ్రీనివాస్, ఇలాగే విలువైన వృక్ష సంపద మీరు చెప్పినట్లే విలువైన వృక్ష సంపద అంతా పాడవుతుంది. అయినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం వహిస్తున్నారు? వేసవి కాలంలో అడవి ప్రాంతంలో ఎండిపోయినటువంటి కట్టెలు, ఎండిపోయినటువంటి ఆకులతోటి మంటలైతే చెలరేగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఎక్కడెక్కడ ఎండిపోయినటువంటిది ఉంటుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ పరిసర ప్రాంతాల్లో అయితే తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి అధిక వేసవి ఉన్నటువంటి సమయంలో ఇట్లాంటి మంటలు చెలరేగుతాయి. ఎవరైనా దారిలో పోయిన వాళ్ళు ఎవరైనా సిగరెట్ తాగి పక్కన పారేసినా లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కూడా కొంచెం మంటలు అయితే వ్యాపించే అవకాశం ఉంటుంది. కొంచెం ఆకతాయిలు కూడా పరిసర ప్రాంతాల్లో సంచరించినా కానీ ఒకవేళ మంటలు అక్కడ వాళ్ళు మంటలు వేసే ప్రయత్నం చేసినా కానీ ఇట్లాంటి మంటలు అయితే చెలరవుతాయి. దాని తోడు మధ్యాహ్నం సమయంలో గాలులు కూడా వీస్తూ ఉంటాయి కాబట్టి ఎండినటువంటి ఆకులతోటిగా అటవీ ప్రాంతం అంతా కూడా దహనంలో ఒకటేసారిగా కార్చిచ్చు లేస్తూ ఉంటుంది. దాంతో ఎండిన ప్రాంతం తర్వాత విలువైన కట్టె కూడా కాల్తే అవకాశం ఉంటుంది. అయితే ఫారెస్ట్ అధికారులు సక్రమంగా పర్యవేక్షణ అంటే సంచరిస్తూ ఉండాలి. అటవీ ప్రాంతంలో ఎవరు కూడా లోనికి వెళ్లకుండా చూసేటువంటి బాధ్యత తీసుకోవాలి. అంతేకాకుండా ఇలాంటి వేసవికాలంలో తరచుగా ఉంటాయి కాబట్టి అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి జరుగుతున్నాయనేటువంటిది అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.